హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ సీమెన్ తెలుగు ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఏమంటే ఓపెన్ సిరీస్ చేసి ఫ్రెషర్స్ అండ్ జీపీ రైటింగ్ చేసిన ఫ్రెషర్స్ గురించి ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జీపీ రైటింగ్ చేసిన ఓపెన్ సిరీస్ చేసిన నెక్స్ట్ జాబ్ సెర్చింగ్ చేయాలంటే మన ఊళ్ళో ఉన్న ఏజెంట్ అయినా లేకపోతే ముంబై వెళ్ళి అక్కడ ఆఫీసుల్లో ఉన్న ఏదైనా ఏజెంట్కైనా మనం అప్రోచ్ అయినప్పుడు మనం ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ఆఫీస్ అనేది దానికి ఆర్పిఎస్లు ఉండదు, లేకపోతే ఒక ఏజెంట్ అన్నోడేమి ఏదో ఒక ఆఫీసు లింక్ చేసుకొని ఏదో ఒకలాగా పంపించడమనే ఉద్దేశం అయితే చాలా ఆఫీసులు చాలా ఏజెంట్లు ఉన్నారండి. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఒక ఏజెంట్ కాడికి వెళ్ళినా ఒక ఆఫీస్కి వెళ్ళినా మనం ఆ ఆఫీస్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆర్పిఎస్లు కాదా, ఒకవేళ మనం ఆర్పిఎస్లు కాకపోయినా మనం ఆఫీస్ ద్వారా అయినా ఏజెంట్ ద్వారా అయినా మనకి సేఫా కాదని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య బాధ్యత. అండ్ ఎక్కడే మనం ఆ ఏజెంట్ కాడ ఆఫీస్లో లాక్ అవుతామా లేదనేసి ఫస్ట్ స్టెప్ అండి ఇది. ఈ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక వేకెన్సీ చూపించి ఇది రేపు ఎల్లుండి టికెట్ ఇచ్చేస్తాం, మీరేమి ఒక 30,000 ఒక 40,000 కట్టాల్సి వస్తుంది, మీకు రేపు టికెట్ ఇచ్చేస్తాం ఎల్లుండి టికెట్ ఇచ్చేస్తాం అనేసి వాళ్ళు మనల్ని మాటల్లో పెట్టేసి మనల్ని మగ్గి పెడతారు. అప్పుడు మనం నెల కొద్దీ ఆ రూమ్లో ఉండి నెల కొద్దీ ఓపెన్ సిరీస్ చేసి ఊరంతా తిరిగి మనం అప్పటికే విసిగిపోయి ఉంటాం. ఈ ఏజెంట్ చెప్పిన మాటలకి మనం ఏం చేస్తామంటే ఓకే చెప్పేసి ఒక 30,000 40,000 కట్టి కానీ మనం లాక్ అయిపోతాం అనమాట. ఆఫీస్కైనా ఆ ఏజెంట్కైనా లాక్ అయిపోతాం. మనం ఏదైనా ఈ రెండు విషయాల్లో ఆఫీస్ పరంగా మనం అప్రోచ్ అయిన ఏజెంట్ పరంగా మనం చాలా జాగ్రత్తగా ఉండకపోయామా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం వన్స్ మోర్ అమౌంట్ కట్టామనుకో ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఏం లేదు, మోసుకొని ఆడే చెప్పిన వేకెన్సీయో లేకపోతే ఇంకేదో వాడేం పంపించాలనే చూస్తాడు, మనకి అమౌంట్ లాగాలనే చూస్తాడు. కొందరు అయితే అమౌంట్ పూర్తిగా కట్టేసి కూడా రూముల్లో అంటే చాలా నెలల కొద్ది ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా చాలామంది అలాగే ముంబైలో చాలా నెలల కొద్ది కూడా ఉండిపోయారు. మనం ఏంటంటే ఓపెన్ సిరీస్ చేసి వచ్చి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ గురించి ఏదో ఒక వేకెన్సీ వస్తే దానికి వెళ్ళిపోదామా అనేసి అనే ఉద్దేశం మీద మనం వస్తాం. ఏజెంట్ అదే చనువుగా అవకాశంగా తీసుకొని మనకు అదేవిధంగా చాలా ఇబ్బంది పడి ఏదో ఒక చిన్న దుబాయో లేకపోతే ఇంకేదో కంట్రీయో ఒక చిన్న టగ్ వెసల్లో అయినా లేకపోతే శాలరీ రాని వెసల్స్లో అయినా మనకేమి పడేస్తారనమాట. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆర్పిఎస్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆర్పిఎస్లు అంతా చెక్ చేసుకున్న తర్వాత ఆఫీస్ ఓకే అనిపించిన తర్వాత వేకెన్సీ పరంగా మనం ఏ వెసల్కి వెళ్తున్నాం, ఒకవేళ ఒక వెసల్కి వెళ్ళిన తర్వాత ఇంక వేరే వెసల్ అప్డేట్ చేస్తారనుకో, మనం వెళ్ళిన వెసల్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది, అదే మనం జాబ్ పరంగా అంతా అగ్రీ అయిపోయి ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం అగ్రిమెంట్ లెటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. అగ్రిమెంట్ లెటర్ లేకపోతే అసలు రాకండి. మీరు ఎక్కడెక్కదు ఇక్కడ కోస్టల్లో జాబ్ చేసినా మీరు కోస్టల్లో వేకెన్సీ వచ్చినా లేకపోతే ఎఫ్జీ వేకెన్సీ వచ్చినా ఇంకెక్కడికైనా మనం అగ్రిమెంట్ లెటర్ తీసుకొనే మీరు బయలుదేరండి. అగ్రిమెంట్ లెటర్ లేకపోతే మీరు ఎక్కడికి కూడా బయలుదేరకండి, మాకు వద్దని చెప్పండి.